Hi guys, welcome to Cricket Chat with Venkatesh. మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాడా లేదా? మొన్న శనివారం రోజున చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో జరిగిన మ్యాచ్ అతని లాస్ట్ మ్యాచా కాదా? ఈ ప్రశ్నకి ఎవరి దగ్గర సమాధానం లేదు. బహుశా ధోనికి ఒక్కడికే దానికి సమాధానం తెలుసు. అతను కూడా కొంచెం డౌట్లో ఉన్నట్టుగా ఉన్నాడు. ఈ సీజన్ అతని ఆఖరి ఐపీఎల్ సీజన్ అవుతుంది. కాంపిటేటివ్ క్రికెట్ నుంచి అతను పూర్తిగా గుడ్ బై చెప్తాడన్న ఇండికేషన్స్ మనకు చాలా లభించాయి. ఎందుకంటే అతను మళ్ళీ ఫుల్ జులపాలు పెంచాడు. స్టార్టింగ్లో తన కెరియర్ స్టార్టింగ్లో ఎలా ఉన్నాడు అలాంటి హెయిర్ స్టైల్తో కనిపించాడు. క్యాప్టెన్సీ కూడా వదిలేశాడు. మనకి ఎప్పుడు తెలిసింది, అది ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందు ఫోటోషూట్ అప్పుడు ధోని బదులు రుతురాజ్ గైక్వాడ్ అటెండెడ్ ది ఫోటోషూట్. సో ఆ లాస్ట్ మినిట్లో ఒక డ్రామాటిక్ ఫ్యాషన్లో మనకి ధోని క్యాప్టెన్సీ నుంచి గుడ్ బై చెప్తున్నాడని మనకు తెలిసింది. సో క్యాప్టెన్సీ ఆ ట్రాన్సిషన్ తను ఉండగానే క్యాప్టెన్సీ చేతులు మారడం, కొత్త క్యాప్టెన్కి మెల్లగా ఆ స్మూత్ ట్రాన్సిషన్కి ఒక మార్గాన్ని ఏర్పరచడం జరిగినట్టుగా అనిపించింది. తర్వాత తన లాస్ట్ మ్యాచ్ చెన్నైలో ఆడతానన్నాడు కాబట్టి ఈసారి ఫైనల్ కూడా చెన్నైలో పెట్టినట్టుగా ఉన్నారు. ఫైనల్ అండ్ క్వాలిఫైర్ 2. సో ధోనికి అవకాశం కూడా కల్పించారు. ఒకవేళ టీమ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళి క్వాలిఫైర్ 2 కానీ ఫైనల్ కానీ ఆడితే ధోని తన ఆఖరి మ్యాచ్ చెన్నైలోనే ఆడి అక్కడ గుడ్ బై చెప్పే అవకాశం కూడా కల్పించారు. సో ఎవ్రీథింగ్ పాయింటెడ్ అవుట్ టువర్డ్స్ ధోనీస్ రిటైర్మెంట్. 42 years అతని ఏజ్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అతని ఫిట్నెస్ ఇన్ ద సెన్స్ అతని మోకాలి సమస్య చాలా ఉంది. లాస్ట్ ఇయర్ మోకాలికి ఒక బ్రేస్ వేసుకుని ఆడడం చూసాం మనం, చాలా ఇబ్బంది పడ్డాం. బట్ లాస్ట్ సీజన్ తర్వాత అతను దానికి ఆపరేట్ చేయించుకున్నాడు. అయినా ఈ సీజన్లో ఒక లెగ్ మజిల్ టియర్, దానివల్ల ఆ టార్న్ మజిల్ ఉండడం వల్ల అతను చాలా రన్నింగ్ విషయంలో ఇబ్బంది పడుతున్నాడు. అందుకే తక్కువ బ్యాటింగ్ చేస్తున్నాడు కూడా మనకు తెలిసింది. సో ఇలాగా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది అతనికి. సో ఇది లాస్ట్ సీజన్ అవుతుంది అని అనుకున్నాం, కానీ ఇండికేషన్ అయితే ఏం లేదు. శనివారం మ్యాచ్ అయిపోయిన వెంటనే సండే మార్నింగ్ అతను రాంచీ వెళ్ళిపోయాడు. అందరికంటే ముందు, మిగతా ప్లేయర్స్ కంటే ముందు రాంచీ డైరెక్ట్గా వెళ్ళిపోయాడు అని మనకు తెలిసింది. ఎవరికి ఎలాంటి ఇండికేషన్ ఇవ్వలేదని సిఎస్కే స్పోక్స్మెన్ చెప్తున్నారు. మాకేం చెప్పలేదు, ఒక 2 నెలల తర్వాత నా డెసిషన్ మీకు చెప్తాను అన్నట్టు మాత్రమే ధోని చెప్పినట్టుగా ఉన్నాడు. సో మన గతంలో కూడా చూసాం కదా, అతను ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి కూడా ఎలాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఏం లేదు, ఒక చిన్న ట్వీట్ పెట్టి ఊరుకున్నాడు. August 15th రోజున 2021 or 2020 అనుకుంటా, 2020లో ఒక ట్వీట్ పెట్టేసి, అంటే చాలా సింపుల్గా జస్ట్ వాక్ ఇన్ టు ద సన్షైన్. అది ధోని స్టైల్. అది ఆర్భాటంగా ఫేర్వెల్ మ్యాచ్ హార్బాటం అన్నీ లేకుండా చేస్తారు కదా. అలాగే మళ్ళీ July 7th తన బర్త్డే రోజున కానీ మళ్ళీ August 15th రోజున కానీ ఏమైనా అనౌన్స్ చేస్తాడా? వీ డోంట్ నో. డెఫినెట్లీ ఎస్, డెఫినెట్లీ నో అని చెప్పడానికి మనకి ఎలాంటి ఆధారం అక్కడ ధోని మనకి ఇవ్వలేదు. సో ధోని కూడా ఆలోచిస్తాడు అని చెప్పి సిఎస్కే కూడా వాళ్ళు హోప్ఫుల్గా ఏమన్నారంటే, ధోని ఇప్పటికీ కాస్త సందేహంలో ఉన్నాడు అతను. ఎందుకంటే వాట్ హీ సెడ్ వాస్ హీ విల్ ప్లే హిస్ లాస్ట్ మ్యాచ్ ఇన్ చెన్నైలో చెపాక్ స్టేడియంలో తన లాస్ట్ మ్యాచ్ ఆడతానని చెప్పి ధోని ఫ్యాన్స్కి ప్రామిస్ చేశాడు. కానీ ఇప్పుడు చిన్నస్వామి మ్యాచ్ అతను లాస్ట్ మ్యాచ్ అయితే అది ఫీలింగ్కి ఇబ్బంది కదా. సో అది కాకపోవచ్చు, అతను ఫిట్గా ఉన్నాడు. అదర్వైజ్ ఈ ఇష్యూ మినహాయిస్తే, ఎందుకంటే అతనికి టార్న్ మజిల్ ఇష్యూ ఉన్నా సరే అతను రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ లాంటి ఇబ్బంది పడ్డది. ముఖ్యంగా ఆ లాస్ట్ మ్యాచ్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 5 ఓవర్ల ఆట ఉండగానే వచ్చాడు బ్యాటింగ్కి, క్విక్ రన్స్ తీసాడు కొన్ని. ఆ మ్యాచ్లో మీరు చూసే ఉంటారు, ఒక సందర్భంలో అతను కీపింగ్ చేస్తున్నప్పుడు ఫీల్డర్స్ అందరూ ఎడ్జ్ ఆఫ్ ద సర్కిల్ కానీ డీప్లో కానీ ఉన్నారు బౌండరీ లైన్ మీద. ఆ బాల్ షార్ట్ మిడ్ వికెట్ వైపు వెళ్తే ఎవరు ఫీల్డర్ లేదు. ధోని చాలా ఫాస్ట్గా పరిగెత్తి ఆ బాల్ని తనే స్వయంగా ఫీల్ చేయడం కూడా మనం చూసాం. సో ధోని అంత డిస్కంఫర్ట్ ఫీల్ కావట్లేదు ఆ ఇంజరీతో. బట్ ఆ ఇంజరీ తర్వాత అతను బాధ పెట్టడం, పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం అన్నీ ఉన్నట్టుగా ఉన్నాయి. సో హీ స్ట్రగ్లింగ్ విత్ దట్ ప్రాబ్లం. బట్ అతని ఫామ్ కూడా చాలా బాగుంది. బ్యాటింగ్ ఫామ్ కూడా ఇప్పుడు చెన్నై వాళ్ళు పెట్టుకున్న హోప్స్ ఏంటంటే, చెన్నై ఫ్యాన్స్ కానీ చెన్నై మేనేజ్మెంట్ కానీ, ఎందుకంటే 14 మ్యాచెస్లో 11 మ్యాచెస్లో అతను బ్యాటింగ్ చేశాడు. 8 నాట్అవుట్స్ ఉన్నాయి, 53 యావరేజ్ ఉంది, 161 బాల్స్ ఫేస్ చేశాడు, 37 అతని హైయెస్ట్ స్కోర్. స్ట్రైక్ రేట్ 220 ఉంది, 220 స్ట్రైక్ రేట్ ఉంది. 100 బాల్స్ మినిమం ఆడిన వాళ్ళలో అంత మంచి స్ట్రైక్ రేటు
ఒక్క జేక్ ఫ్రేజర్ మెగ్గర్కే ఉంది 237 అంతా ఉంది. ఆ తర్వాత బెస్ట్ స్ట్రైక్ రేటు ధోనికే ఉంది. 13 6లు 14 4లు కొట్టాడు. అతను ఆడిన 161 బాల్స్లో బౌండరీల వర్షం కురిపించాడు. సో అతను ఆ బిగ్ హిట్టింగ్ ఫామ్లో ఉన్నాడు. 220 స్ట్రైక్ రేట్తో ఆడుతాను. మొన్న ఆ ఆర్సీబీ మ్యాచ్లో కూడా శివం దుబే జడేజా కంటే ఇతని స్ట్రైక్ రేటే బాగుంది, ధోని స్ట్రైక్ రేటే బాగుంది. సో ఆల్మోస్ట్ అలా ఉన్నంత వరకు మ్యాచ్ గెలుస్తారన్న ఫీలింగ్ కలిగింది. చాలామంది ఏమంటారంటే అప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్లో 2019 సెమీఫైనల్లో కూడా అది ఆ చేజ్ ఫినిష్ చేయలేకపోయాడు, ఇక్కడ కూడా అలాగే చేయలేకపోయాడు అని అంటున్నారు. అన్నీ మన స్క్రిప్ట్ ప్రకారం జరగవు కదా. లాస్ట్ మ్యాచ్ చెన్నైలో ఆడాలని జరగలేదు. లాస్ట్ మ్యాచ్లో నేను బ్లేజ్ ఆఫ్ గ్లోరీ వెళ్ళాలనుకోవడం అన్నిసార్లు జరగవు. క్రికెట్లో ఉన్న గొప్పతనం అది. మనం ఏదో అనుకుంటాం కానీ క్రీడల్లో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగే పరిస్థితి ఉండదు. సో వాటెవర్, ధోని అనుకుంటే మళ్ళీ కంటిన్యూ అవుతాడు అని చెప్పి చెన్నై మేనేజ్మెంట్ భావిస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. మరి చెన్నై మేనేజ్మెంట్ అతన్నే పట్టుకుని ఎందుకు వెళ్ళాడుతున్నారు? యంగ్స్టర్కి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. మీరు కమర్షియల్ రీజన్స్ చూడండి. ఈ సీజన్లో ధోని ఎక్కడ ఆడినా విపరీతంగా క్రౌడ్స్ ఇచ్చారు. కొన్ని చోట్ల మనం ఐపీఎల్ స్టేడియం నిండకపోవడం కూడా చూసాం. కానీ ధోని ఆడుతున్న స్టేడియం అన్నింటిలో ఎల్లో షర్ట్స్తో నిండిపోవడం, ఎమోషనల్గా ఫీల్ అందరూ రావడం, అతనికి బ్రహ్మాండమైన స్టాండింగ్ ఓవేషన్ లాంటిది ఇవ్వడం మనం ప్రతి చోట చూసాం. సో ధోని ఒక బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయాడు ఈ సీజన్లో. అతను లాస్ట్ సీజన్ అవుతుందేమో అని చెప్పి గత 3 సీజన్లుగా ఇదే పరిస్థితి. ఈసారి ఎందుకో చాలామందికి అదే డౌట్ ఏర్పడింది. సో ఈసారి ఇదే లాస్ట్ సీజన్ అని చెప్పి ప్రతి చోట్ల క్రౌడ్స్ విపరీతంగా వచ్చారు. ధోని మ్యాచ్కి టికెట్లకి విపరీతమైన డిమాండ్ కూడా చూసాం. సో ఐపీఎల్ నిర్వాహకులు కానీ సిఎస్కే మేనేజ్మెంట్ కానీ ఈ డెవలప్మెంట్తో చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ధోని ఎంత క్రౌడ్స్ని అట్రాక్ట్ చేస్తున్నాడు, అతనికి ఇంత ఫాలోయింగ్ కనిపిస్తుంది, అంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అందరూ ఫ్యాన్స్ అని చెప్పి దే వాంట్ హిమ్ టు కంటిన్యూ. ఎందుకంటే అతను హీఈస్ నాట్ ప్రూవింగ్ టు బి బర్డెన్ టు ద టీమ్ ఆల్సో. ఎందుకంటే కీపింగ్ ఎప్పటికీ బ్రహ్మాండంగా చేస్తున్నాడు. క్యాప్టెన్గా అతని ఇన్పుట్స్ ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. బౌలర్స్ కూడా మీరు మధ్య మధ్యలో మనం మ్యాచ్ స్టేడియంలో చూడకపోయినా బౌలర్స్కి లైన్ అండ్ లెంత్ విషయంలో ధోని చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు. మీరు చూడండి, కాస్త షార్ట్ వేస్తే లేదు కాస్త ముందుకు వేయమని చెప్పడం, అలాంటివన్నీ చెప్తుంటాడు. సో ధోనికి అతనికి యాంగిల్స్ తెలుస్తాయి యాజ్ కీపర్ అండ్ హ్యాస్ గాట్ ఎ ష్రూడ్ క్రికెటింగ్ బ్రెయిన్. సో అతని ప్రెజెన్స్ చాలా అవసరం. అలాగే అతను ఆడినంతసేపు వాళ్ళకి మంచి షాట్స్ ఇవ్వడం, అతను ఒక క్యామియో ఇన్నింగ్స్ ఆడడం కూడా మనం చూసాం. సో టీమ్ వాంట్స్ హిమ్ యాజ్ లాంగ్ హ్యాజ్ హీ కంటిన్యూస్. అంటే ధోని ఏది చెప్తే అదే శాసనం. అక్కడ ధోని మాటే శాసనం. అదే మా ఫ్రెండ్ కృష్ణమూర్తి అన్నట్టుగా దేవుడు ఆదేశిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు అనేది రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది. అలాగా ధోని చెప్తాడు, వాళ్ళు మేనేజ్మెంట్ ఫాలో అవుతారు. ధోని విషయంలో వాళ్ళు అతనికే వదిలేస్తారు నిర్ణయం. అంత కమాండింగ్ ఉంది అతనికి ఆ టీం పైన. హీ హాస్ దట్ కైండ్ ఆఫ్ ఎ కమాండ్ ఓవర్ దట్ టీమ్. అంటే అతను అలాంటి ఇమేజ్ సిఎస్కే ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ధోని కదా. ధోని లేకపోతే ఆ టీంకి అంత ఫాలోయింగ్ ఉండే అవకాశం లేదు. అందుకని టీం మేనేజ్మెంట్ కూడా అతన్ని కావాలని కోరుకుంటున్నారు. మరి ఉంటాడా రేడా అనేది డౌట్. అయితే ఇంకొకటి కూడా ఏంటంటే ఈరోజు కొన్ని పత్రికల్లో వచ్చింది, ఇంపాక్ట్ సబ్ రూల్ విషయంలో కూడా ధోని ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే ఇంపాక్ట్ సబ్ రూల్ కానీ కంటిన్యూ అయితే అతనికి ఒక అడ్వాంటేజ్ వస్తుంది. ఏంటంటే అతను ఇంపాక్ట్ సబ్ రూల్ వల్ల హీఈస్ ఏబుల్ టు ప్లే ఓన్లీ ఏ కపుల్ ఆఫ్ ఓవర్స్. లాస్ట్లో ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ వస్తున్నాడు మనకి. ధోని ఈజ్ బ్యాటింగ్ అట్ నెంబర్ 8. సో నెంబర్ 7 వరకు మీకు నెంబర్ 7 నెంబర్ 8 వరకు ఒక బ్యాట్స్మెన్ వస్తాడు. నెంబర్ 9లోనే ధోని బ్యాటింగ్ చేస్తాడు చాలా సందర్భాలు. సో నెంబర్ 9లో అతను వచ్చే ఆ పరిస్థితి ఉందంటే అది ఇంపాక్ట్ సబ్ వల్లే ఉంది. ఇంపాక్ట్ సబ్ లేకపోతే ఉండదు. మరి ఇంపాక్ట్ సబ్ మీద రోహిత్ శర్మ, తాజాగా విరాట్ కోహ్లీ ప్రతి ఒక్కరూ ఈ రూల్కి వ్యతిరేకంగా మాట్లాడడం చూస్తుంటే నెక్స్ట్ ఇయర్ ఉంటుందా ఉండదా, ఇండియన్ క్రికెట్కి పెద్ద డ్యామేజ్ జరుగుతుందని ఫీలింగ్ ఉంది. సో అది కూడా అతను ఆలోచిస్తున్నాడని ఉంది. అదిగాక నెక్స్ట్ ఇయర్ మెగా ఆక్షన్ ఉంటుంది. మెగా ఆక్షన్ లేకపోతే ధోనిని కంటిన్యూ చేయడం వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మెగా ఆక్షన్ ఉంటే ఏమవుతుందంటే ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ని రిటైన్ చేసుకోకుండా అడ్డుపడే పరిస్థితి ఉంటుంది ధోని వల్ల. ధోని ఎన్ని సీజన్లు ఉంటాడో తెలియదు. మెగా ఆక్షన్ ఈజ్ ఫర్ 3 years. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దే వుడ్ లైక్ టు రిటైన్ ప్లేయర్స్ లైక్ కెప్టెన్ రుతురాజ్, జడేజా, శివం దుబే అండ్ మతీషా పతిరాన్. వీళ్ళు కదా వాళ్ళకి మెయిన్గా కనిపిస్తున్న ప్లేయర్స్. వీళ్ళు నలుగురిని రిటైన్ చేయాలని వాళ్ళు అనుకుంటారు. రిటైన్ చేయాలనుకుంటే ధోని వస్తే వాళ్ళలో ఒకరిని త్యాగం చేయాల్సి ఉంటుంది.
ధోనికి లీస్ట్ మనీ పెట్టుకున్నా సరే, అంటే 4 స్టెప్స్ ఉంటాయి కదా, దాంట్లో లీస్ట్ పెట్టుకున్నా సరే ఒక ప్లేయర్ని రిటైన్ చేయకుండా అతను ఆక్షన్ టేబుల్ మీద మళ్ళీ బైబ్యాక్ చేయాల్సి ఉంటుంది. అది అప్పుడు వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఆ ప్లేయర్ కోసం స్పెండ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. సో అలా వాళ్ళకి ఒక ప్లేయర్కి, ఒక యంగ్స్టర్కి అవకాశం ఇవ్వడం తప్పుతుంది. తర్వాత టీం ఓవరాల్ ఇంట్రెస్ట్ కూడా ధోని కొంత నష్టం చేసినట్టుగా ఉంటుంది. ఎందుకంటే అది 2 ఏళ్ళు ఆడతాడో తెలియదు. 42 ఇయర్స్ వచ్చినాయి అతనికి ఆల్రెడీ. సో అందుకని అది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మా మిత్రుడు అదే కృష్ణమూర్తి, యంగ్ ఫ్రెండ్, అతను ఏమన్నాడంటే మార్నింగ్ చాట్ చేస్తూ, నేను అంటే అప్పటికే నేను వీడియో చేసే ప్రయత్నంలో ఉన్నాను. ఈ సైడ్ లాస్ట్ ఇయర్ రిటైర్ అంటే బాగుండేది కదా, అప్పుడు టైటిల్ కూడా గెలిచారు వాళ్ళు అప్పుడే రిటైర్ అయితే చాలా రిటైరింగ్ అనే హై నోట్ బ్రహ్మాండంగా ఉండేది కదా అంటే అవును కరెక్టే. కానీ ఏంటంటే ధోని కూడా నెక్స్ట్ ఇయర్ తన ఫిట్నెస్ బాగుంటే ఆడతా ఉంటున్నా. అలాగే మంచి ఫిట్గా అయ్యి అతను వచ్చాడు, చాలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి ఫిట్గా అయ్యి వచ్చి రావడం మనం చూసాం. అదిగా క్యాప్టెన్సీ ట్రాన్సిషన్ కోసం కూడా అప్పటికప్పుడు సడన్గా కొత్త క్యాప్టెన్ టేక్ ఓవర్ చేస్తే కష్టం అవుతుంది. నేను నా ప్రెజెన్స్లోనే మెల్లగా స్మూత్ ట్రాన్సిషన్ ఒక్కసారిగా అతను లేకుండా పోయేది కాకుండా అలా అవుదాం. అలాగే టీమ్ మేనేజ్మెంట్ నుంచి కూడా ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది. ధోని ఉంటేనే ఆ టీంకి ఆ వాల్యూ, బ్రాండ్ ఇమేజ్ అన్నీ ఉంటాయి. సో టీమ్ మేనేజ్మెంట్ కూడా అతన్ని కంటిన్యూ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసి ఉంటారు. సో అనేక రకాల ప్రెషర్స్ వల్ల అతని అభిమానుల్ని సంతృప్తిపరచడం కోసం అతను ఆడుతుండొచ్చు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఎప్పుడు ధోని కంటిన్యూ అవుతాడో మనకైతే ఏం తెలియట్లేదు. నెక్స్ట్ ఇయర్ ఆడతాడా అనేది ఆ క్వశ్చన్ మార్క్. ధోని విషయంలో అన్నీ ఇలాగే సస్పెన్స్గా ఉంటాయి. సో మరి అది ఎదురు చూడాలి. ఇంకొక మ్యాటర్ కూడా మీతో చెప్పాలి. ఏంటంటే ధోనికి సరైన సెండ్ ఆఫ్ ఇవ్వలేదు ఆర్సీబీ వాళ్ళని చెప్పి ఒక సోషల్ మీడియాలో జరుగుతుంది. ఏంటంటే ఆ రోజు మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆర్సీబీ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. క్రౌడ్ కూడా హోమ్ క్రౌడ్ కదా, వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మామూలుగా మ్యాచ్ అయిపోయిన వెంటనే హ్యాండ్ షేక్స్ ఉంటాయి బిట్వీన్ 2 టీమ్స్. ధోని ఎదురు చూశాడు, లైన్లో నిలబడ్డాడు. కానీ వీళ్ళు సెలబ్రేషన్స్ కాదు, లేటే. ధోని ఏంటంటే వెళ్ళిపోయాడు, షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండానే వెళ్ళిపోయాడు. ఎందుకంటే వీళ్ళు వెయిట్ ఎదురు చూశాడు, వాళ్ళు రాలేదు, కొంచెం లేట్ చేశారు. విరాట్ కోహ్లీ అయితే వెళ్ళి తర్వాత పెవిలియన్లో ఉన్నప్పుడే ధోనితో మాట్లాడాడు, అతనికి చెప్పాడు విరాట్ కోహ్లీ ధోని అలాగా వదిలేస్తారు. కానీ మిగతా టీం వాళ్ళు ఆ సెలబ్రేషన్స్లో మునిగిపోయారు, అతనికి కనీసం హ్యాండ్ షేక్ కూడా చేయలేదు, అలాంటి గ్రేట్ ప్లేయర్ అని చెప్పి క్రిక్ బాజ్లో ఒక చర్చ జరిగింది. హర్ష భోగ్లే అండ్ మైకేల్ వాన్ ఇద్దరు కూడా ఈ విషయంలో కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏంటంటే అంత గ్రేట్ ప్లేయర్, ఓకే మీరు సెలబ్రేట్ చేసుకోవడం బాగానే ఉంది, కానీ ఒక గ్రేట్ ప్లేయర్ని మీరు అలా ఎలా వదిలేస్తారు, అలా అతనికి కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వకుండా, అతని రెస్పెక్ట్ ఇవ్వకుండా అని ఒక చర్చ జరుగుతుంది. ఆ విషయంలో నేనైతే ఏం చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు సెలబ్రేషన్లో ఉన్నారు. బహుశా ఆ సెలబ్రేషన్, ఆ అనుకోని ఆ విజయం, అది వాళ్ళు ఆ క్షణంలో అది మర్చిపోయి ఉంటారు. ఆ సెలబ్రేషన్లో మునిగిపోయారు. ధోని ఉన్నాడు అక్కడ, ధోనికి షేక్ హ్యాండ్ ఇవ్వాలన్న విషయాన్ని మర్చిపోయి వాళ్ళ సెలబ్రేషన్స్లో మునిగిపోయారు. మరి ధోని కూడా, అతను కూడా చాలా డివాస్టేటెడ్గా ఉన్నట్టుగా ఉన్నాడు. ఈ ఓటమి అతను జీర్ణించుకోవడం కష్టమైన, అందుకనే నెక్స్ట్ మార్నింగే వెళ్ళిపోయాడు ఊరికి. సో ధోని కూడా ఆగలేదు. బట్ అది ఎందుకు జరిగిందో మనకు తెలియదు. అలా జరిగింది కావాలని అయితే ఎవరు అలా చేయరు, వాళ్ళు కాస్త లేట్ చేశారని కూడా మనకి, వాళ్ళిద్దరైతే కొంచెం హార్ష్గానే మాట్లాడారు. అతన్ని ధోనికి అలా చేయడం కరెక్ట్ కాదని మరి మైకేల్ వాన్ అయితే అన్నాడు, ఒక మంచి గ్రేట్ ప్లేయర్కి, ఐకానిక్ ప్లేయర్కి మీరు ఇలాంటి మీ సెలబ్రేషన్స్ కెన్ వెయిట్ బట్ నాట్ దిస్ అని చెప్పి అతను ఏదో అన్నాడు. తర్వాత ఇంకోటి కూడా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తున్నారు. నాకు ఆ వీడియో చూశాను నేను. టీమ్ బస్ వెళ్తుంటే అక్కడ చిన్నస్వామి స్టేడియం బయట క్రౌడ్ వేలాది మంది టీంకి ఎంత బాగా వాళ్ళు హర్షధ్వానాలు వ్యక్తం చేశారో, ఆ ఓవేషన్ చూశాను నేను, చాలా బాగా అనిపించింది. దానికి అంబటి రాయుడు ఏమంటాడంటే స్టార్ స్పోర్ట్స్లో, వాళ్ళు ఏదో ట్రోఫీ గెలిచినంత చేశారు వాళ్ళు, చెన్నై వాళ్ళు ఒక ట్రోఫీ ఇచ్చేస్తే బాగుంటుంది వీళ్ళకి అని చెప్పారు. సో హీ మైట్ బి సపోర్టింగ్ సిఎస్కేని చాలా ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నారు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా అతని మీద చాలా గుర్రుగా ఉన్నారు, చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ టీంని తీసిపారేస్తున్నాడు, చెన్నైకి విపరీతంగా అతను ఇది చేస్తున్నాడని చెప్పి. అలాగే ఇక్కడ అతను చెన్నై ఫ్యాన్గా ఉండొచ్చు, చెన్నైకి లాస్ట్ ఆడిండొచ్చు, చెన్నై టీంతో అతనికి
చాలా మంచి అటాచ్మెంట్ ఉండొచ్చు, కానీ ట్రాఫీ గెలిచినంత ఆనందం ఉన్నట్టు వాళ్ళ ఆనందం వీ కెన్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే మొదటి 7 మ్యాచ్లో 6 మ్యాచ్లు ఓడిపోయిన టీం, డౌన్ అండ్ అవుట్గా ఉన్న టీం ఒక్కసారి ఆ పడి లేచిన కెరటం లాగా 6 మ్యాచ్లు గెలవడం, అందులో పెద్ద మార్జిన్తో గెలిచి ఆ నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవడం, అదంతా ఒక ఫెయిరీ టైల్ స్టఫ్. అదంతా ఏదో ఒక చందమామ కథలా ఉంది తప్ప మనకి నిజంగా జరిగినట్టు మనకు అనిపించట్లేదు. సో అంత అద్భుతంగా వాళ్ళు అద్భుతం సృష్టిస్తే దాన్ని ఎద్దేవా చేయడం ఏంటి అంబేద్కర్? ఎందుకంటే కాంట్రవర్షియల్గా మాట్లాడతాడు అతను, కాంట్రవర్షియల్గా ఉంటాడు, కాంట్రవర్షియల్గా మాట్లాడతాడు కాబట్టి అతని కెరీర్ అలా అయిందేమో బహుశా. సో ఇది నాట్ డన్, దట్ ఈస్ నాట్ డన్. వాళ్ళని అలా ఎద్దేవా చేయడం, ఫ్యాన్స్ ఒక ఆనందాన్ని మీరు అర్థం చేసుకోవడం. అంత ఆనందం పడుతున్నారంటే వాళ్ళు అదేదో కావాలని తెచ్చిపెట్టుకున్నది కాదు, కప్ గెలిచినంత ఆనందపడ్డారంటే. సో ఇది ఆ 2 ఇన్సిడెంట్స్ కొంచెం ఇబ్బంది కలిగించినట్టుగా అనిపించినాయి. చాలామంది ఫ్యాన్స్ కూడా ఏమంటున్నారంటే ఆర్సీబీ గెలిచినది మేము ఆనందపడ్డాం, కానీ ధోనికి లాస్ట్ మ్యాచ్ అయిందన్న బాధ కూడా, అంటే ఒక దాని చాటున ఆ బాధ కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి ధోని విషయంలో అందరికీ. మరి మీరేమనుకుంటున్నారు? ధోని కంటిన్యూ అవ్వాలా లేకపోతే రిటైర్ అవ్వాలా? నాకు కామెంట్స్లో చెప్పండి. ఇప్పటికైతే డెఫినెట్లీ ఎస్ ఆర్ డెఫినెట్లీ నో తెలీదు. డెఫినెట్లీ కన్ఫ్యూషన్ ఇస్ స్టిల్ దేర్. డెఫినెట్లీ దెర్ ఈస్ సస్పెన్స్ వన్స్ అగైన్.